భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. మరి కాసేపట్లో మరో అతిపెద్ద LVM-3 M6 బాహుబలి రాకెట్ ను నింగిలోకి పంపబోతుంది. ఇందుకోసం కౌంట్ డౌన్ కూడా కొనసాగుతోంది. ఉదయం సరిగ్గా 8:54 నిమిషాలకు LVM-3 M6 బాహుబలి రాకెట్ ను నింగిలోకి ప్రయోగించబోతున్నారు. స్పేస్ పోర్ట్ లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 వ్యోమనౌకను ప్రయోగించబోతున్నారు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగం నిర్వహిస్తోంది. LVM-3 M6 బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు, దీని బరువు 6,400 మీటర్లుండగా ఈ రాకెట్ ప్రయోగ సమయం 15 నిమిషాల 7 సెకండ్లు ఉండబోతుంది. అమెరికాకు చెందిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ ని నింగిలోకి మోసుకెళ్లనుంది. బాహుబలి రాకెట్ ఈ శాటిలైట్ ని అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించింది. గతంలో పంపించినటువంటి శాటిలైట్స్ కంటే 10 రెట్లు అధిక సామర్థ్యంతో బ్లూ బర్డ్ బ్లాక్ 2 శాటిలైట్ పనిచేయబోతుంది. ఇక LVM-3 రాకెట్ సిరీస్ లో ప్రస్తుతం 8వ ప్రయోగం జరగబోతోంది. ఇప్పటి వరకు జరిగిన 7 ప్రయోగాలు విజయవంతంగా ఉన్నాయి. చంద్రయాన్-3 ప్రయోగానికి LVM-3 రాకెట్ ని ఇస్రో ప్రయోగించబోతోంది. ఈ నేపథ్యంలో షార్ కి ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్, అమెరికా ప్రతినిధులు చేరుకున్నారు. LVM-3 M6 ప్రయోగం పూర్తి వాణిజ్య ప్రయోగంగా తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య ప్రయోగాలకి అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో షార్ లో CSF జవాన్లు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్. సెల్యులర్ బ్రాడ్బ్యాండ్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఉపయోగపడేదే ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా ఏ సమయంలో అయినా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు వీలుగా ఈ ప్రయోగం చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ ఉపగ్రహం నేరుగా మొబైల్ కు అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకోసం మొబైల్ ఫోన్స్ లో ఎలాంటి స్పెషల్ సాఫ్ట్వేర్ అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సరే ఉపగ్రహానికి నేరుగా కనెక్ట్ కావడం ద్వారా హై స్పీడ్ సెల్యులర్ బ్రాడ్బ్యాండ్ సేవలను పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 50 సెల్ కంపెనీలతో AST కంపెనీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇస్రో చేపడుతున్న బాహుబలి 2గా పిలిచేటటువంటి ఈ సెంచరీ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి పంపే ఉపగ్రహం ఇతర ఉపగ్రహాల కంటే 3.5 రెట్లు పెద్దదిగా, సుమారు 10 రెట్లు అధిక డేటా సామర్థ్యంతో పనిచేయబోతుంది. ఇక ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో 100వది కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు మాజీ శాస్త్రవేత్తల్లోనూ ఈ ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది.